విశాఖపట్నం మీడియా మిత్రులకు, రిపోర్టర్స్కు, అలాగే ఓనర్స్కు మీరిచ్చిన మద్దతుతో ప్రజలు చేసిన ప్రార్థనలతో నేను వినిపించిన వాదనలతో స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా మన విశాఖ సత్తా మోదీ బీజేపీ బానిసలైన బాబుకి, జగన్కి, పవన్కి చూపిస్తానని చెప్పాను, చూపించాను. ఇప్పుడు వాళ్ళ సొంత మీడియా ఉందని సీఎం రమేష్ అంటాడు, నేను ఎప్పుడో చెప్పేశాను. ఒరే యూజ్లెస్ ఫెలో, సిగ్గులేదు నీ ముఖానికి? మీరే టీడీపీ వాళ్ళే, బీజేపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళే 15,000 ఎకరాలు అమ్మారని నిన్న రుజువులతో మరొకసారి 10 సార్లు నా వాదనలు వినిపించాను. ఫిబ్రవరి 21 నుంచి జేడీ లక్ష్మీనారాయణ పేరు వస్తుంది. ఆయన ఎక్కడ ఫిబ్రవరి 21 నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు నేను 66 రోజులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాను, కానీ రాత్రి పగలు ఆయన ఎక్కడ కనిపించలేదు ఒక్కసారి కూడా. తమ్ముడు నేనంటే ఇష్టం, కానీ ఇక్కడ కొత్తోడు అక్కడ పుట్టాడు, ఈ భరత్ గాడు. వీడంటాడు, ఆడు చెప్పాడట ఎవడికో నిన్న రాత్రి మీద నా శిష్యుడైన అప్పుడు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కి. దీని కనెక్షన్ ఏంటి? మోదీకి, బీజేపీకి కమాన్ ఖబర్దార్, మా స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి వీలు లేదని కొన్ని 100 పేజీలు రుజువులతో ఆర్గ్యుమెంట్ చేసి ఆపాను. అయితే ఇది 50%. ఇంకా నేను ఇచ్చిన 8,000 కోట్లది గవర్నమెంట్ సొలిసిటర్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ శర్మ గారు, మేము కౌంటర్ ఫైల్ చేస్తున్నాం, కాదనలేదు. వాదనలన్నీ వినిపించడానికి టైం లేదు. ఇదే మీకు విశాఖ ప్రజలకు ఇదొక ఛాలెంజ్. వైసీపీ గంగవరం పోర్టు 60,000 కోట్లకి 620 కోట్లకి అమ్మారని రుజువులతో ఇచ్చారు. ఆ రుజువులు నాకు ఎవరు ఇచ్చారో చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు. కానీ నిజంగా హీరోస్ నిర్వాసితులు నాతో పాటు కోర్టులో నిలబడ్డారు. వచ్చి ఈ ఇడియట్స్ ఒకరున్నారు పోరాట కమిటీలో, 26 మందిలో 4 ఉన్నారు. ఆ 4 గురించి ఆలు అమ్ముడుపోయారు. అమ్మింది ఎవరు? ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మేశారు భూములు 1000 ఎకరాలు, తర్వాత టీడీపీ వాళ్ళు అమ్మారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అమ్మారు, మిగిలింది బీజేపీ వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు అంటాడు వెళ్ళి చంద్రబాబు నాయుడు, నేను ఆపేస్తాను. రేపు బుద్ధులేని ఒళ్ళు మండిపోతుంది నాకు వీళ్ళ మీద. మీరేమో మా భూములు అమ్మేసి మోదీకి తొత్తులై మీరు జైల్లో ఉండేటప్పుడు బీజేపీకి బానిసలై ఈరోజు టీడీపీ 100 సీట్లు గెలుచును. ఎందుకు గెలరు అంటే బీజేపీకి బానిసలై క్రిస్టియన్, ముస్లిం 30% ఓట్లు పోగొట్టుకున్నందుకు. ఆపాను, ఆపగలను, చేశాను, చేయగలను. ఎలక్షనే ఏప్రిల్లో జరగవలసింది, మార్చి 12న ఆర్డర్ తీసుకొచ్చి మేక్ పోస్ట్పోన్ చేయించారు గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్కి. ఇప్పుడు ఆర్డర్ చదవండి. మేము అమ్మము అని వాళ్ళ నోటితో మెన్షన్ చేయించి ఆర్డర్లో పాస్ చేయించాం. ఇది కేఏ పాల్ సత్తా. ఇంకా ఏ ఒక్కడు 1 మినిట్ ఆర్గ్యుమెంట్స్ చేయలేదు, కోర్టు పర్మిట్ చేయలేదు. గవర్నమెంట్ కూడా ఓన్లీ పార్టీ ఇన్ పర్సన్ అని శర్మ గారు చెప్పారు. సార్ 3 సంవత్సరాలు అయింది జేడీ గారు వేసి, కనీసం స్టే తెచ్చుకొచ్చారా? కనీసం అడ్మిట్ అయిందా? కనీసం లిస్ట్ చేయించుకోగలిగారా? ఇప్పుడు అట క్రెడిట్ కావాలట, 100 రూపాయలు కట్టండి అన్నారు జేడీ గారు అందరికీ. 8,000 కోట్లు లేదా 42,000 కోట్లు ఎక్కడ అకౌంట్ నుంచి ఇస్తాను? నా దగ్గర లేవు ఇండియాలో.
ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను సహా ఇచ్చాను కోర్టుకి. మార్చి 14న ఆర్డర్ అయింది, ఆర్డర్ తీశారు. మార్చి 15 మరల వెళ్ళాను, 22న వెళ్ళాను, 20 హౌస్ మోషన్కి వెళ్ళా, కోర్టులో ఛాంబర్కి వెళ్ళా. ఏప్రిల్ 1, ఏప్రిల్ 3, ఏప్రిల్ 4, ఏప్రిల్ 8, మరలా లాస్ట్ వీక్, మరలా నిన్న కాకముందు మొన్న. షాక్ అవుతున్నారు సీనియర్ లాయర్లు అందరూ. ఏంటి సార్ 10లో 10 ఆర్డర్స్ తీసుకొచ్చారు, ఎవరినైనా వదలం. ఇప్పుడు కొంత వార్నింగ్ ఇస్తున్న మీడియా ఛానల్స్ లో కొందరు ఇది ఎవరికో క్రెడిట్ ఇచ్చి, నేను మీ కులంలో పుట్టలేదనా, నేను చేసిన పాపం మీ జాతికి సంబంధించిన కాదనా. భరత తీసుకొచ్చాడా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ తోడు అల్లుడు. వాడికి ఏబిసిడ్లు వచ్చా? ఒక డిబేట్ చేయండి. అంబటి రాంబాబు ఏమన్నాడు? 25 సీట్లు మమ్మల్ని గెలిపించండి, బీజేపీకే మద్దతు ఇస్తామని. అంటే కొంతమంది సిగ్గులేని క్రైస్తవ నాయకులు, ఒక 5-10 మంది బొత్స ఝాన్సీ కోటేమని తిరుగుతున్నారు. ఆవిడ 5 లక్షలు ఇచ్చిందట. కుష్ఠరోగాలు వస్తారా మీకు? ఒక పూట కూటి కొరకు అమ్ముడిపోతేని బైబిల్లో ఉంది. గెహాజీకి కుష్ఠరోగం వచ్చి సచ్చాడు, దేవుడు స్వస్థపరిచాడు. మార్పు చెందండి. నా సత్తా, మన విశాఖ సత్తా, ఆంధ్రుల సత్తా, తెలుగు సత్తా. ఆ రోజు ఎన్టీ రామారావు మాట మాటకి ఆయన పేరు తీసుకుంటాను. ఎందుకు? చంద్రబాబు లాగా ఆయన అమ్ముడుపోలే. ఇందిరాగాంధీకి చూపించాడు, ఈ రోజు నేను మోదీ బీజేపీకి చూపిస్తున్నా. బీజేపీ మోదీ గురువు రూపాలా గారు ఇక్కడికి రాలేదా సెప్టెంబర్ 25 ఇదే ఫంక్షన్ హాల్కి? స్టీల్ ప్లాంట్ అమ్మవు అని అనిపించలేదా? ఒక్క పోరాట కమిటీ నాయకుడు వచ్చాడా? నలుగురు అమ్ముడు పోయి అందరినీ అమ్ముడుపోమంటున్నారు. మీరు నాతో ఉన్నంత వరకు మీడియా ఏదైనా సాధించగలనని మీకు ఇదే రుజువు. గంట ఆర్గ్యుమెంట్స్ నిన్న మార్చి 14ని 2 గంటలు. ఆ జడ్జి గారి పేరు చెప్పను. మార్చి 14 ప్రైజ్ ద లార్డ్, యు ఆర్ దేర్ టు సేవ్ అన్నాడు ఆయన. కోర్టులో ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. మన తెలుగుడే కాదు, మరలా నా శాంతి సభలు 92, 97లో చెన్నైలో అటెండ్ అయినా. ఇది నా సత్తా, మన సత్తా, దేవుని సత్తా, విశాఖ సత్తా. ఓట్లు మాత్రం వేయించుకోకపోతే, విశాఖ ఎంపీగా నన్ను గెలిపించకపోతే 1 ఇంచ్ స్టీల్ ప్లాంట్ స్థలం మిగలదు. గెలిపిస్తే స్టీల్ ప్లాంటే కాదు, 10 లక్షల ఉద్యోగాలు ఎలా తీసుకొస్తానో నిన్న వినిపించాను కోర్టులో. 1000 కంపెనీలు, కంపెనీకి 10 ఎకరాలు, 99 సంవత్సరాల లీజు, 10,000 కంపెనీలు, కంపెనీకి 1000 ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాలు. 1 సంవత్సరంలో 3 నెలల్లో స్టార్ట్ చేస్తా, చేసి చూపిస్తా. గెలిస్తేనే విశాఖపట్నం ఎంపీగా, గాజువాక ఎమ్మెల్యేగా, కొండ గుర్తు ఏదదా కొండ తీసేసారు. హెలికాప్టర్ దొంగలు, గజ దొంగలు. మోదీకి నిద్ర పట్టడంలే. ఇదిగో కొండనిచ్చారు. ఫ్యాన్ ద్వారా ప్రాణాలు పోయి లక్షల మందికి ఉరేసుకొని చచ్చారు. సైకిల్ యాక్సిడెంట్లు అయ్యి లక్షల మంది చనిపోయారు. కొండలో నీళ్ళు తాగిన వాళ్ళు జీవితం వచ్చేస్తుంది. కనుక అన్ని గుర్తులు మర్చిపోండి, కొండ గుర్తుకే ఓటేయండి. మన సత్తా బీజేపీ, బాబు, జగన్, పవన్కి చూపిద్దాం. ఒక్కొక్కరు 100-1000 మందికి చెప్పండి. మీరే ఇక్కడ కూర్చున్న మీడియా రిపోర్టర్సే, మీరే హీరోస్ కండి. మార్టిన్ లూథర్ కండి, అంబేద్కర్లు కండి, గాంధీలు కండి. నాతో మీరు నిలబడారు, నేను మీతో ఉన్నాను. అంతే. ఆంధ్రాని అమెరికా చేస్తాం, విశాఖాన్ని వాషింగ్టన్ DC చేస్తాం. ప్రపంచంలో ఏ సిటీ లేని సిటీ చేసి 1 ఇయర్లో చూపిస్తా నా సత్తా ఏటో. ఎవడు ఆపగలరు? మంచి టైంలో ఆర్డర్ వచ్చింది. అసలు నేను 3 సంవత్సరాల క్రిందటే ఫైల్ చేశా. లేదు మీరు క్వాలిఫైడ్ కాదన్నారు. నేను అమెరికన్ సిటిజన్ అన్నారు, అది కూడా నేను చెప్పా.
పాస్పోర్ట్ చూపించాను కోర్టులో, నేను అమెరికన్ సిటిజన్. తర్వాత నా కోడలతో ఫైల్ చేయించా, లేదు పవర్ ఆఫ్ అటర్నీ, అది డిస్మిస్ చేశారు. తర్వాత తెలుగుదేశం వాళ్ళు డిస్మిస్ చేయించారు లాస్ట్ ఇయర్. ఎక్కడ అన్యాయం? March 14th ఆర్డరే కనిపించట్లేదు కోర్టులో. మరి నిన్న ఆర్డర్ కనబడుతుందో లేదో, మీడియా ఉండబట్టి, రిపోర్ట్లు చేయబట్టి, మీడియా రిపోర్ట్లు లోపల కూర్చోబట్టి, నిర్వాసితులు కొంతమంది కూర్చోబట్టి సత్యం బయటకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, కొంచెం ఇమోషనల్ బాధ అయిదా. ఆ భరత్ గాడు, ఆ రమేష్ గాడు, ఈడు ఆడు సొంత ఛానల్ ఉన్నాయని డప్పు కొట్టుకుంటారా? ఒక్కడైనా వచ్చాడు కోర్టుకి? ఫైల్ చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళ నెంబర్లు ఏవో రావచ్చు. జేడీ తమ్ముడు మాత్రం మాట నిలబెట్టుకున్నాడు. అన్నా మీరే గెలుస్తారు, స్టీల్ ప్లాంట్ ఎంపోడిను నాకు మద్దతు. మాట చెప్తే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోయింది చేస్తా, లేకపోతే ఆయన ఓడిపోతుంది. నాకే ఇప్పుడు తెలివైన ఓటరు ఈ దొంగలు కావాలా? ఏం వేస్తుంది? నిలబడితే లేదు, కూర్చోంటే లేదు. విజయనగరం అంతా దోచుకున్న ఝాన్సీ అన్ని దోచుతా ఏం వైసీపీ ఆ భరత 20 మిగతా లక్షల డ్రగ్గుల్లో ఇన్వాల్వ్ అయ్యి పెట్టాడు. పురంధేశ్వరి కోపచ్, ఆ బాబు చంద్రనాయుడు కొడుకు, వీళ్ళందరూ డ్రగ్ కేసులో ఉన్నట్టు సిబిఐ చెప్పింది, నేను కాదు. వాళ్ళు కావాలా మీకు? ఆ అన్నగాళ్ళు కావాలా? ఆ కులస్తులు కావాలా? ఆ కుటుంబ రాజ్యం కావాలా? చంద్రబాబు నాయుడు గారు భరత్ గారు అంటాడు. ఎంత సిగ్గు భరత్ గారు, నా కొడుకు తోడలని చెప్పుకోవట్లేదు. భరత్ గారు అంటే ఆయన చంద్రబాబుకే సిగ్గేస్తుంది. భరత్ని నా సొంత కొడుకు తోడలుడు అంటే లోకేష్ భార్య, భరత్ భార్య, అక్క చెల్లెళ్ళు, బాలకృష్ణ కూతుర్లని చెప్పుకోవడానికి ఏదో భరత్ గారు అంటే ఏదో ఒక బీసీ నాయకుడిలాగా వాళ్ళ కులమే వెళ్ళాల. భరత్ తండ్రి, భరత్ మా తాతలు కూడా ఎంపీలే. ఆ కుటుంబాలు ఏమో మనకు కావాలి? నేను ఇక్కడ పుట్టి పెరిగి ప్రపంచాన్ని శాసించి, నేను పుట్టిన చిట్టి వలస 3 కిలోమీటర్ల దూరంలో 30 సంవత్సరాల నుంచి చారిటీలు చేసి 5,000 ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తుంటే, ఈ దొంగలు, ఈ గజ దొంగలు, ఈ కుల కుటుంబ నాయకులు లక్షల కోట్లు దోచుకున్న వారు నా మిషన్ ఆపారు. నన్ను ఆపగలరా? సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. కుండ 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 అని అందరికి చెప్పండి. ఈ 15 రోజులు మీరు కూడా కుండను పట్టుకొని తిరగండి, నేను కూడా తిరుగుతాను. ఆర్డర్ అయితే వచ్చింది, ఇప్పుడు స్టే. ఎలక్షన్ తర్వాత వారు June 19 అంటే నేను అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకు తెలుసా? నన్ను గాని గెలిపించకపోతే అనుకోడు మాట అనేస్తా. ఎవడికో ఓట్లేస్తే నేనెందుకు 8,000 కోట్లు ఇవ్వాలి? 10 లక్షల ఉద్యోగాలు తేవాలి. నన్ను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ఉంటుంది, నన్ను ఓడిస్తే విశాఖపట్నం ఎంపీగా, గాజువాక ఎమ్మెల్యేగా స్టీల్ ప్లాంట్ ఉండదు, 10 లక్షల ఉద్యోగాలు ఉండు. ఛీ అని యేసు ప్రభు పాదాలు అలా దులిపేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఉన్నానా లేదా? పోరాడుతున్నానా లేదా? ఫస్ట్ స్టీల్ ప్లాంట్ కొరకు February 10ని 2021లో కేసేసింది ఎవరు? నేను. సో ఇప్పుడు గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ కాపాడుతాను, పూర్తిగా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తాను. విశాఖపట్నం జిల్లాలో ఒక్క నిరుద్యోగం ఉండడు, ఒక్కడు కన్నీరు తొడవడు. ఈరోజు చూసారా, మన ఏసీలు పనిచేయకుండా పరిస్థితి. అప్పుడు స్వర్గం వస్తుంది. ఎప్పుడు? June 4 నుంచి September 25 నా బర్త్డే లోపునే మీరు చూస్తారు. పంపు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం 100 రోజుల్లో. 100 గవర్నమెంట్ కూడా ఒప్పించుకుంది. ఇప్పుడు డైరెక్ట్గా శర్మ గారు చెప్పారు, వీఆర్ టేకింగ్ ఇస్ ఫైనాన్షియల్ ఆఫర్, వీఆర్ ఫైలింగ్ కౌంటర్ అని. నేనేమన్నా March 14 నాకు అకౌంట్ ఇవ్వండి. కోర్టులో ఏమన్నాను? 30 రోజులు లేదు 2 వారాలు అన్నా. 72 గంటల్లో ట్రాన్స్ఫర్ చేయడానికి 88,000 కోట్లు ప్లాన్ చేసుకొని కోర్టుకి వెళ్ళి రుజువులతో వాళ్ళ అకౌంట్లు ఇవ్వట్లేదు, నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, నేను గెలిచేస్తానని. 8,000 కోట్ల అకౌంట్లోకి వచ్చితే 20 లక్షల ఓట్లు మనకే పడతాయి కదా. ఓటు వేయని ప్రతి ఒక్కరు ఓటు వేయండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కన్నీరు తుడుస్తా. నా మేనిఫెస్టో చూడండి, అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్.
ఆర్డర్ కాపీ రాత్రి అప్లోడ్ చేయమని 3 సార్లు చెప్పా. ఆనరబుల్ శేషసాయి గారు అన్నారు. ఆ తర్వాత ఆర్డర్ ఇంకా అప్లోడ్ చేసి వీడియో ఇంకెవడ ఒక్క ఇంచి స్థలం ఎవడైనా అమ్మితే 270 కోట్లు ఇచ్చి కొనుక్కుంటారా ల్యాండ్ లో? ఇక్కడికి కూడా ఒక్కడింగ్ ఉండదు. కోట్లకుంటా వాడు గుజరాతీ, నేను విశాఖపట్నం హీరోని, ప్రపంచ హీరోని. 8 లక్షల కోట్ల అదానికి లాస్ట్ ఇయర్ లాస్ తీసుకొచ్చానా లేదా? సెకండ్ రిచ్, అది కూడా నేను చెప్పాను. యువర్ ఆనర్, ద సెకండ్ రిచెస్ట్ మ్యాన్ అదానీ మోదీ బినామీ. అలాగ అనకూడదు, మోదీ బినామీ అనుకో. మరి ఎవడాడు? మోదీ గురు. ఓకే, మోదీ గురువా? మోదీ ఫ్రెండా? చంద్రబాబు జగన్ అయితే అదానీ వస్తే ఎయిర్పోర్ట్ కలిసి సెల్యూట్ కడతాడు. నేను అదానికి 8 లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చాను. మీరు చూసుకోండి, గూగుల్ లాస్ట్ ఇయర్ నాతో పెట్టుకున్నాడు 3 సంవత్సరాలు, 1000 కోట్ల ఆఫర్ ఇచ్చాడు. రే నేను 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను, నీ బొంద, నీ 1000 కోట్లు నీకేం దిక్కురాని. నో, అందరూ అమ్ముడిపోయారు.